హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. రాధే రాధే. జై శ్రీకృష్ణ. బాగా రోజుల తర్వాత పెద్ద ఒక 7, 8 నిమిషాల లాంగ్ వీడియో. ఈ లాంగ్ వీడియో ఎందుకో అది గూడా చెప్తా. నేను ఎక్కువ ఎటు ఎళ్ళను గాబట్టి కొంచెం లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువనైతే ఏం తీయ నేను. కానీ ఎటన్నా ఎళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే తీస్తా. దీనికి ముందు ఎళ్ళినా గదా! అప్పుడే గూడా పెట్టినా. అందుకే. ఈ వీడియో ఏంటిదంటే మొన్న హనుమాన్ జయంతి రోజైతే మా బాబుకి కోతొచ్చి కొంచెం గీరింది కోతి. ఎందుకంటే ఇంటి ముందటికొచ్చింది గదా! హనుమాన్ జయంతి రోజు ఆంజనేయుడే వచ్చిండని అట్టి పనులైతే ఏస్తే, ఆ రిటర్న్ గిఫ్ట్‌లా మా బాబునైతే కోతైతే గీరింది. సరే గీరితే గూడా మంచిదేనట. ఏమన్నా ఉన్నా గూడా ఎళ్ళిపోతదంటారు. కానీ దానికోసమైతే నేను గీరింది గదా అని అట్లా వదిలేయలేదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఇంజెక్షన్స్ అయితే ఏపిస్తున్నా. ఇంకేంది ఈ వీడియోలో కొంచెం స్పెషలే. ఎందుకంటే మా బాబు ఇప్పుడు 2 ½ ఇయర్స్ కొంచెం మాట్లాడతలేడు అని అందరంటే నేనేమనుకోని అంటే నేను మొక్కుకున్నా అన్నమాట ఆంజనేయునికి. నా బాబు మాట్లాడితే తొందరగా నేను కొండగట్టొచ్చి గంటనైతే గడతా అని. అందుకే ఈ వీడియో. ఇన్ని రోజులు కొంచెం మా ఆయన బయటికి గూడా ఎళ్ళుండే. అందుకే నేనైతే ఎళ్ళలేదు. అందుకే ఇది కొంచెం లేట్ గూడా అయింది కొండగట్టు పోవుడు. అందుకే ఆ రోజు ఇగ అట్లా అయినందుకు కొంచెం నేనైతే మస్తు హర్ట్ అయినా. అయ్యో! ఇంటి ముందటకొచ్చిన కోతికి బనానా ఇస్తే ఇట్లెందుకు జేసిండని. సరే ఏదైనా మన మంచి కోసమే అని అంతే అది పట్టుకొని గూడా ఉంటే ఏం లాభం లేదనే సరే ఒక్కరోజైతే డిసైడ్ చేసుకొని ఒక్కరోజేంది మొన్ననే కొండగట్టయితే ఎళ్ళినాం. దారిలో ఎళ్ళేటప్పుడు టిఫిన్ గింట అన్నీ చేసినాం టకటక. ఎందుకంటే మళ్ళా ఎండ గూడా ఘోరంగున్నది. అందుకే ప్రొద్దున్నే బయలుదేరినాం 8 కట్లా. టిఫిన్ చేసి బయలుదేరినాం. ముందట కొండగట్టు దగ్గర ఎళ్ళినంక అక్కడనే గంట గూడా తీసుకున్నా. అయ్యో! అక్కడెళ్ళినాక గంటలో అమ్మకుంటే ఎట్లా అని అట్లా గూడా మళ్ళా నాకు కొంచెం కన్‌ఫ్యూజ్ ఉండే. మళ్ళీ కరీంనగర్ రాబడతదా అని. కానీ ఓకే. అక్కడికెళ్ళినాక తెలిసింది ఇక్కడనే అమ్ముతారని. అంటే నాలాగా మస్తు మందున్నారు ఇంకా మొక్కుకునేటోళ్ళు. అందుకే వెళ్ళేటప్పుడు గూడా నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ ఎందుకు లాగ్ తీయ అంటే మన వీడియో చూసేటోళ్ళు బోర్ కావద్దు ఎప్పుడు గూడా. ఇంత పెద్ద వీడియో ఏంటిదా అని. ఇంకొక విషయం ఏంటిదంటే ఎందుకు అన్నీ మిక్స్ చెప్పడం అని నేను ఎంత మాట్లాడాలనో నేను అంతే మాట్లాడతా. ఎక్కువ బోర్ గూడా చేయొద్దనే నేను ఈ వీడియోనైతే ఒక 7-8 నిమిషాల వరకే ఈ వీడియో అయితే తీసుకున్నా. ఇది ఒక 6 నెలలు, 7 నెలల ముందు నేనైతే మొక్కుకున్నా. ఏందంటే మా బాబు మాట్లాడతలేడు గదా! ఎక్కువ. మాట్లాడుతుండే అమ్మ, నాన్న అని అంటాడు గానీ ఇంకా కొన్ని మాటలు రావాలే గదా! దానికోసం అందరూ అంటుండే గాబట్టి అయ్యో! సరే అని నేనే మొక్కినా. మొక్కైతే తీర్చుకోవాలి గదా! అందుకోసమైతే నేను కొండగట్టు అంజన్న దగ్గరికైతే ఎళ్ళినాం. కొండగట్టయితే మీ అందరికి తెలిసిందే గదా! ఎక్కడుంటదో ఏం లేదో. మన హీరో 'పవన్ కళ్యాణ్' గూడా వచ్చి 2 టైమ్స్ దర్శనం అయితే తీసుకున్నారు. అంత పవర్‌ఫుల్ దేవుడు. మీ అందరికి గూడా తెలిసి ఉంటది గదా! నేనైతే పెద్ద నేను చెప్పే అవసరం అయితే ఏం లేదు. అందుకే గంట గూడా కట్టాలే అని ఇట్లా గీరింది గూడా నాకి కొంచెం బాధనే ఉండే. అయ్యో! ఇట్లా ఎందుకయిందని. ఇవన్నీ చేసుకుందామనైతే ఎళ్ళినాం. ఇంకా దీనికి ముందు ఏంటిదంటే 5 కత్తెరలు గూడా ఇస్తా అని మొక్కినా బాబుకి. అంటే ఇది మాటలు రాకముందు దానికి ముందే 5 కత్తెరలు గూడా ఇయ్యాలే ఆంజనేయుని కాడ అక్కడ కొండగట్ల అని. అందుకే బయలుదేరినాం మేమైతే. కొండగట్టు చేరుకున్నాంక ఎంతో రష్ ఉంటదనుకున్నా. అయినా గూడా ఎన్ని కార్లు అవి ఉండి అవన్నీ చూసి అయ్యో! ఎప్పుడైతదో ఏమో దర్శనం అనుకున్నా గానీ, అక్కడ లోపట ఎళ్ళినంక ఆల్రెడీ దర్శనమై కూర్చున్న వాళ్ళే మస్తు మందుండే. కానీ అయినా గూడా నేనైతే ఒక రూ. 50 టికెట్ అయితే తీసుకొనైతే ఎళ్ళినా. చూడండి 5 కత్తెరల కోసమైతే మా బాబు ఏడుత్తాండు. కొంచెం భయపడ్డాడు ఏం చేత్తాల్లు ఈళ్ళని. అక్కడి నుంచయితే కోనేరు దగ్గరికైతే ఎళ్ళినాం. కొన్ని నీళ్ళు చల్లుకోవాలి గదా! వాడికి 5 కత్తెరలు ఇచ్చినంక నీళ్ళు అక్కడ స్నానం అయితే చేసేటట్టు ఉండదు వాడు కాబట్టి కొన్ని నీళ్ళైతే చల్లుకున్నాం. ఎండనైతే మామూలుగా లేకుండే. ఇదైతే ఒక విపరీతమైన ఎండ. పాపం పనికి పోయేటోళ్ళు ఎట్లా పని చేసుకుంటారో ఏమో గానీ ఎండకి కొంచెం మనం ఒక 10 నిమిషాలు బయటికెళ్తేనే అమ్మో! ఈ ఎండ ఏందిరా నాయనా అని అట్లా అనిపిస్తాంది. మరి రోజు పనికెళ్ళేటోళ్ళు ఎట్లెళ్తారో ఏమో ఈ 4 నెలలు. ఘోరంగా అంటే ఘోరంగా ఎండుండే. కాళ్ళైతే మస్తు కాలుతుండే అక్కడ ఘోరంగా.
మా ఆయననైతే కోనేరు దగ్గరికెళ్ళి కొన్ని వాటర్ అయితే తీసుకొచ్చిండు. నీళ్ళైతే జల్లు అని చెప్తే తీసుకొచ్చి మా మీదనైతే జల్లిండు. దీనికి ముందు గూడా మీ అందరికి ఒక విషయం అయితే చెప్పిన. నాకు వీడియో తీసి ఇచ్చేటోళ్ళు ఎవ్వరు ఉండరు. ఏది తీసినా నేనే తీయాలి వీడియో. ఏమైనా నేనే చేసుకోవాలి. మొబైల్ అలౌడ్ లేదనుకున్నా కానీ మొబైల్ అలౌడ్ ఉండే లోపటికి. కానీ నేనే ఎక్కువ తీయలే. ఎందుకంటే మళ్ళా వేరేటోళ్ళు చూసి ఇక్కడ మొబైల్ ఎందుకు అట్లా ఇట్లా అంటారని నేను ఎక్కువ అయితే మొబైల్ అయితే వీడియో తీయలేదు. జనాలు బాగా మంది ఉంటారని ఒక రూ. 50 చిట్టి అయితే తీసుకున్నాం టికెటు. కానీ లోపటికెళ్ళినాక ఒక 5 నిమిషాలలోనే దర్శనం అయిపోయింది. అంత మరి ఏం జనాలు లేరులే. అంటే మొన్న హనుమాన్ జయంతి అయింది గదా! మస్తు మంది ఉంటారు అని మాలలేసుకొని ఉంటారు గదా! అవి మాలలు అట్లా అనుకోని అయితే ఎళ్ళినాం. ఏమైంది దర్శనం అయింది మంచిగానే. అక్కడి నుంచి బయలుదేరినాం. కరీంనగర్‌కయితే వచ్చేసినాం. రాజా మెస్ అనేది ఉంటది. అక్కడ మస్తుంటది ఫుడ్ అయితే. అక్కడ తిని మా బాబుకి గూడా సెపరేట్ ప్లేట్ ఇచ్చినా. నీది నువ్వు తినరా బాబు. ఇంటికాడ గూడా ఆయన వాడు సొంతంగానే తింటాడు. కాబట్టి ఆనికైతే ఒక ప్లేట్ ఇచ్చి నువ్వు తిను అని కొంచెం పప్పు, అన్నం అయితే ఏసిచ్చిన. ఆడనుంచయితే మేము డీమార్ట్‌కెళ్ళినాం. డీమార్ట్‌కెళ్ళినాం. ఎందుకంటే కొన్ని సామాన్లయితే తెచ్చుకునేదుండే. అందుకే డీమార్ట్‌కెళ్ళి సామాన్లయితే కొనుక్కున్నాం. మా వోనికైతే లిఫ్ట్‌లో ఎక్కుతేనైతే సంబరం. అదొక పెద్ద సంబరం వానికి లిఫ్ట్‌లో ఎక్కుడంటే. ఇంకేంది డీమార్ట్‌కి పోయినాం. సామాన్లు తీసుకున్నాం. సామాన్లు తీసుకొని మళ్ళీ రిటర్న్ అయినాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఇంకేంది అందరూ మంచిగున్నారు గదా! మంచిగున్నారు గదా కాదు. అందరూ మంచిగుండాలి గూడా. అది నేను కోరుకునేది. ఇంకేంది వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుడైతే మర్చిపోకండి. ఓకేనా? మళ్ళీ ఇంకా ఎటన్నా బయటికెళ్తే ఎళ్ళేడుదుంది. మళ్ళీ లాంగ్ వీడియోనైతే ఏస్తా త్వరలో. ఓకేనా? వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌నైతే. మా వోడైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే వానికైతే కిండర్ జాయ్ కొనిచ్చిన గదా! అది తినుకుంటనైతే కిందికైతే వచ్చిండు కారు దగ్గరికి. వాడైతే ఫుల్ హ్యాపీ. ఎటన్నా బయటికి పోతన్నామంటే ఎందుకంటే వానికి చాక్లెట్స్ అవి ఇవి ఉంటాయి. చాక్లెట్స్ అంటే చిన్న పిల్లగాళ్ళకి ఎట్లా ఇష్టమే గదా! అందుకు. ఒక కిండర్ జాయ్ తీసుకొనైతే మస్తయితే ఎంజాయ్ చేసిండు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.